నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. మల్లారెడ్డి కాలేజీలు కావచ్చు, ఇటు హాస్పిటల్స్ పైన ఐటీ రైట్స్ జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి లావాదేవీల్లో హెచ్చుతగ్గులు వచ్చాయని చెప్పేసి, కొన్ని ఆఫ్లైన్ గా కొన్ని ఆన్లైన్ గా అమౌంట్ తీసుకుంటున్నారని చెప్పేసి, అయితే కాలేజీ ఫీజులలో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఐటీ రైట్స్ జరుగుతా ఉన్నాయి. ఈ ఐటీ రైట్స్ లో భద్రారెడ్డి తన కొడుకైనటువంటి భద్రారెడ్డి కోడలు ఆ కమిషన్ ఏదైతే సీఎంఆర్ సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి ప్రీతిరెడ్డి వాళ్ళ ఇంట్లో అయితే సోదాలు జరుగుతా ఉన్నాయి. ఇటు భద్రారెడ్డి ఫోన్, అలాగే ప్రీతిరెడ్డి ఫోన్, అలాగే ఎవరైతే ఆ సిఎంఆర్ కాలేజ్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అందరి యొక్క ఫోన్లు కూడా దీనికి సంబంధించి సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఏదైతే ఆఫ్లైన్ లో అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పేసి, ఆన్లైన్ లో తెలిసే అవకాశం ఉందని చెప్పి తక్కువ దీనికి సంబంధించి హెచ్చు తగ్గులు చూపెడతా ఉన్నారని చెప్పేసి ఐటీ దీనికి సంబంధించి అయితే అన్ని పూర్తి వివరాలు అయితే బయటకు తీసింది. అలాగే 8 చోట్ల ఏదైతే 8 చోట్ల అయితే ఐటీ రైట్స్ చేస్తా ఉంది. సిఎంఆర్ కాలేజ్ సంబంధించి కావచ్చు, హాస్పిటల్స్ లో కూడా 8 చోట్ల ఐటీ రైట్స్ అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి విషయాలు కూడా అక్కడ ఐటీ రైట్ శాఖలు కూడా అధికారులు ఏం బయట పెట్టట్లేదు. ఇప్పటికైతే ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం, ఇప్పటికైతే ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అసలు లోపల నిజంగానే లావాదేవీలు జరిగాయో స్టూడెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే చాలా సార్లు కూడా ఇటు స్టూడెంట్స్ కూడా చాలా సార్లు అధిక ఫీజులు వసూలు అవుతున్నాయని చెప్పేసి, లోపల ఫెసిలిటీస్ సరిగా లేవని చెప్పేసి, లేకపోతే ప్రీతిరెడ్డి కావచ్చు ఇక్కడ లోపల మేనేజ్మెంట్ కూడా కావాలనే ఇటు అమ్మాయిల విషయంలో సీసీ ఫుటేజ్ బయట పెట్టి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చాలా సార్లు బయటకు వచ్చిన పరిస్థితి. కావాలని ఎవరైనా స్టూడెంట్స్ చేస్తా ఉన్నారు, లేకపోతే ప్రభుత్వమే కావాలని కక్ష కట్టి, ఎందుకంటే బీజేపీలోకి పోతా ఉండని చెప్పేసి ఒకప్పుడు కాంగ్రెస్ లోకి కూడా మల్లారెడ్డి వెళ్లే ప్రయత్నం చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ ని విపరీతంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ని అటు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ని విపరీతంగా చాలా తిట్టడం జరిగింది. మల్లారెడ్డి తొడగొడుతూ రా చూసుకుందాం అన్నట్టుగా కొన్ని ఇష్టానురీతిగా కూడా మాట్లాడండి. మాటలన్నీ మనసులో పెట్టుకొని తర్వాత మా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వేదైతే కాలేజీలు కట్టినావు, ఏ కాలేజీలో ఎంత ఫీజులు వసూలు చేస్తానో, నీ ఎంత అక్రమ నిర్మాణాలు ఏమేమి ఉన్నాయి, నీ కాలేజీలో హైడ్రాకి సంబంధించి దానికి సంబంధించి అవన్నీ కూడా కూల్చివేసే ఖచ్చితంగా కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్తూ వచ్చిండు. కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతా ఉన్నాడు మల్లారెడ్డి అని అనుకునే లోపే మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించలేదని చెప్పేసి కూడా దీనికి సంబంధించి తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు అంతా తిట్టిన వ్యక్తిని మేము ఎందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ ప్రయత్నంలో భాగంగానే తీసుకోలేదని ఒక రకంగా మాట్లాడుకుంటే, లేదు ఆ కాలేజ్ సంబంధించిన విషయంలో వచ్చి హాస్పిటల్లో వచ్చిన ఫండ్స్ విషయంలో ఇతనికి పార్టీకి ఏమి ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇవ్వలేదు కాబట్టి అతను అందుకే పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రకమైన వాదనలు వినిపించారు. లేదు ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. మళ్ళా మొన్నటి దాకా కూడా ప్రీతిరెడ్డి బండి సంజయ్ కోసం వెయిట్ చేయడం, అసలు వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తితో, ఎందుకంటే ప్రీతిరెడ్డికి రాజకీయాలకు చాలా ఎక్కువ సంబంధాలు ఉండవు కాబట్టి ప్రీతిరెడ్డి ఎందుకు బండి సంజయ్ కోసం ఆగవలసి వచ్చింది. ఇక్కడ ఏదైతే మేడ్చల్ కొంపల్లిలో ఉన్నటువంటి ప్రీతిరెడ్డి, సీఎంఆర్ కాలేజ్ చూసుకున్నటువంటి ప్రీతిరెడ్డి ఎందుకు పాత బస్సులోని బోనాల పండుగ హాజరై అక్కడ బండి సంజయ్ కోసం ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి, దాదాపు 5 గంటల వరకు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున కూడా ఆ ప్రశ్న వర్షం కురిపిస్తా ఉంటే, లేదు నేను అక్కడ ఒక కేంద్ర మినిస్టర్ కాబట్టి అక్కడ ఆగవలసి వచ్చింది, మరి నన్ను తీసుకెళ్లిన వ్యక్తులు అతను గెస్ట్ కాబట్టి ఆగాలి అంటే ఆగవలసి వచ్చింది తప్ప ఇక్కడ ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవు అని చెప్పేసి కూడా మల్లారెడ్డి కావచ్చు తన కోడలు కూడా చెప్తూ వచ్చిన పరిస్థితి. మల్లారెడ్డి నిజంగా ఐటీ సోదాలు గవర్నమెంట్ కావాలని చేపిస్తుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఇతని పైన కావాలనే పార్టీలోకి రావాలి అని చెప్పేసి ఇట్లా చేపిస్తుందా అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. ఇప్పటికైతే ఐటీ రైట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి 8 చోట్ల. ఏదైతే సిఎంఆర్ కాలేజ్ సంబంధించినటువంటి కాలేజెస్ కావచ్చు, అలాగే హాస్పిటల్స్ కావచ్చు, దీనికి సంబంధించి ప్రీతిరెడ్డి అక్కడ చైర్మన్ గా వ్యవహరిస్తుంది కాబట్టి ప్రీతిరెడ్డి మరియు తన హస్బెండ్ అయినటువంటి భద్రారెడ్డి వీటన్నిటి చూసుకుంటారు కాబట్టి, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వాళ్ళ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళ మేనేజ్మెంట్ యొక్క ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. నిజంగా దీనికి సంబంధించి కావాలనే మల్లారెడ్డి తన కోడల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందని చెప్పేసి కూడా ఊహాగానాలు వినిపిస్తుంది. ఎందుకంటే ఒక బీజేపీ వ్యక్తి కోసం ఎందుకు ఆగాల్సి వచ్చింది, అలాగే రాజకీయాలతో ఎందుకు సంబంధాలు ప్రీతిరెడ్డి కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే తన కొడుకు భద్రారెడ్డి కూడా దానికి సంబంధించి సిఎంఆర్ కాలేజీలో కావచ్చు హాస్పిటల్ చూసుకునే ప్రయత్నం చేశాడు, అలాగే ఇంకొక కొడుకు కూడా దానికి సంబంధించి చూసుకుంటాడు. వాళ్ళకు రాజకీయాలతో సంబంధం లేని పరిస్థితి. ఇటు అల్లుడు మేనల్లుడు రాజశేఖర్ రెడ్డి కావచ్చు, అలాగే ప్రీతిరెడ్డిని కూడా, ఎందుకంటే వచ్చేది మహిళా రిజర్వేషన్ కాబట్టి ప్రీతిరెడ్డిని బీజేపీతో సత్సంబంధం ఏర్పాటు చేసి మేము కూడా అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో కూడా ఉన్నట్టుగా కూడా తెలుసు. నిజంగా ఈ ఐటీ రైట్స్ లో నిజంగా ఎంత నిజం ఎంత ఉంది, నిజంగానే ఐటీ రైట్స్ జరుగుతూ ఉన్నాయా, ఒకవేళ నిజంగా జరిగితే ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు ఎంత అమౌంట్ హెచ్చు తగ్గులు జరిగాయి, నిజంగా ఐటీ రైట్స్ చెల్లిస్తున్నారా లేదా ఐటీ అని చెప్పేసి కూడా పూర్తి వివరాలు ఐటీ అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పారు. చూడాలి అసలు ఎటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఐటీ రైట్స్ లో నిజంగా ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, నిజంగా ప్రభుత్వమే కావాలని కుట్రపూరితంగా చేసే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే
ఇటు స్టూడెంట్స్ ఏమైనా అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారనో లేకపోతే ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి స్టూడెంట్స్ ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారని చెప్పేసి పూర్తి విషయాలు అయితే తెలియాల్సి ఉంది.